వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇస్లామిక్ నాటోలో చేరాలని ముస్లిం దేశాలకు పాక్ పిలిపిస్తోంది. ఇది విని ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి తరహాలోనే సైనిక కూటమిని ఏర్పాటు చేసేందుకు ఇస్లామిక్ దేశాలు తమ విభేదాలను పక్కన పెట్టి అటు సౌదీ అరేబియా కానీ టర్కీలతో కానీ ఇస్లామాబాద్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలో చేరాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజు ఆసిఫ్ పిలుపునిచ్చారు. జియో న్యూస్తో మాట్లాడుతూ మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఒక ప్రత్యేక కూటమిగా ఉండకూడదని, ఇస్లామిక్ దేశాలు తమ విభేదాలను పక్కన పెట్టి ఈ ఒప్పందంలో చేరాలని చెప్తున్నాడు. ఇతర దేశాలకు తలుపులు మూసివేయలేము, ఇది ఒక ప్రత్యేక కూటమిగా ఉండకూడదు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పాడు. ఇది విస్తరించాలట. నాటో తరహాలో ఉన్న ముస్లిం దేశాలు ఏవేవైతే ముస్లిం దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా లావాదేవీలు, సమస్యలు, ద్వైపాక్షిక వివాదాలు, విభేదాలను పక్కన పెట్టి ఈ ముస్లిం దేశాలన్నీ కూడా ఒక వేదికతో కలిసి నిలబడాలని భావిస్తాడట. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిద్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ శుక్రవారం మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది ఈ ప్రాంతంలో ఒక కొత్త భద్రతా వ్యవస్థను నిర్మించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ చమురు ఎగుమతులపై ఇరాన్ క్షిపణి దాడులకు దారితీసిన ప్రాంతీయ ఘర్షణ పట్ల ఆందోళన చెందిన ఈ మూడు దేశాలు అమెరికా, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ కొత్త రక్షణ ఒప్పందం ఏడాది క్రితం పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన మునుపటి ఒప్పందంపై ఆధారపడి ఉంది. ఇది సాంకేతికంగా నాటో ఆర్టికల్ 5 పరస్పర రక్షణ ఒప్పందంతో సమానమని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ పేర్కొన్నారు. నాటోలో రెండవ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న టర్కీ ఒకవేళ దాడి జరిగితే ఏ స్థాయిలో, ఏ రూపంలో, ఏ పద్ధతిలో మద్దతు కోరాలనేది మిత్ర దేశాల సంప్రదింపుల ద్వారా నిర్ణయిస్తామని, అయితే సభ్య దేశంపై దాడి జరగనంత వరకు ఏ దేశాన్ని కూడా ముప్పుగా పరిగణించబోమని తెలిపింది. ఈ మూడు దేశాలు ఈ ఒప్పందానికి గణనీయమైన కానీ విభిన్నమైన సామర్థ్యాలను అందిస్తున్నాయి. పాకిస్తాన్కి విస్తృతమైన సైనిక అనుభవం ఉంది. అది ముస్లిం ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఏకైక దేశం. సౌదీ అరేబియాకు గణనీయమైన ఆర్థిక వనరులను మరియు ప్రాంతీయ ప్రభావాన్ని కలిగి ఉంది. ఇక నాటో సభ్య దేశమైన టర్కీకి పెద్ద సైన్యం, అంతకంతకు అధునాతనకరమైన దేశీయ రక్షణ పరిశ్రమ ఉన్నాయి. ఆసిఫ్తో పాటు ఇతర సీనియర్ ప్రాంతీయ అధికారులు కూడా ఈ ఒప్పందం ఒక సామూహిక భద్రతా దళంగా తన పాత్రను బలోపేతం చేసుకోవడానికి చివరికి ఇతర దేశాలను కూడా చేర్చుకునేలా విస్తరించవచ్చని సూచించారు. టర్కీ విదేశాంగ మంత్రి ఫిదాన్ ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ కూటమి విస్తరించాలని కోరుకుంటున్నారని, ఇందులో చేరడానికి ఇతర దేశాలతో పాటు ఈజిప్ట్ కూడా ఒక సంభావ్య అభ్యర్థి అని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనడోలు వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ కొత్త కూటమి ఇరాన్కి కానీ లేదా మరే ఇతర దేశానికి కానీ వ్యతిరేకంగా ఉద్దేశించబడలేదని, బదులుగా ఇది ముగ్గురు మిత్ర దేశాల భద్రతకు మద్దతు ఇచ్చే ఒక సాధారణ వాగ్దానంగా మాత్రమే పనిచేస్తుందని ఫిదాన్ తెలిపారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ కొత్త రక్షణ ఒప్పందం ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశించలేదని, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా ఇది అందుబాటులోకి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం స్వభావరీత్యా పూర్తిగా రక్షణాత్మకమైనదని, దాని సూత్రాలను నిలబెట్టుకోవడానికి, విభేదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇతర దేశాలు కూడా ఇందులో చేరవచ్చని ధార్ స్పష్టం చేశారు. వ్యూహాత్మక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉమ్మడి ఆకాంక్షను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు. నవ్వుల పాలైన పాక్ మ్యూజిక్ వీడియో ఇలా ఉండగా, సౌదీ అరేబియా, టర్కులతో కుదుర్చుకున్న కొత్త రక్షణ కూటమికి దేశభక్తి రంగు పులమడానికి పాకిస్తాన్ చేసిన తాజా ప్రయత్నం ఆన్లైన్లో ఊహించని విధంగా వినోదానికి కారణమైంది. ఆ మూడు దేశాలు మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది రోజులకే పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం తమ ఒక శక్తివంతమైన కొత్త కూటమిగా అభివర్ణిస్తూ దానిని కీర్తిస్తూ 7 నిమిషాల మ్యూజిక్ వీడియోని విడుదల చేసింది. అయితే కేవలం సైనిక సహకారాన్ని నొక్కి చెప్పడానికి బదులుగా ఈ సినిమా రూపం సోషల్ మీడియా అంతటా త్వరగానే మీమ్స్, పేరడీ వీడియోలు, విమర్శలకు గురైంది. సాంప్రదాయ దౌత్య సందేశంలా కాకుండా ఒక మిలిటరీ బ్లాక్ బస్టర్ సౌండ్ ట్రాక్ లా కనిపించే దాని ద్వారా ఇంత పెద్ద రక్షణ ఒప్పందాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారని విమర్శకులు ప్రశ్నించారు. ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చిన స్పందన, విమర్శల నుంచి పూర్తి స్థాయి పేరడీ వరకు ఉంది. వినియోగదారులు ఆ గీతం క్లిప్లను మీమ్స్గా మార్చి దాన్ని ఆడంబరమైన ప్రదర్శనను ఎగతాళి చేశారు. ఏదేమైనా పాక్ ఏం చేసినా కూడా పరుగు పోగొట్టుకునే పనిలే తప్ప అంతకు మించి ఏది ఉండదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం
కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి.